నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. రామ్నగర్లో గత 61 వసంతాలుగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు టీఆర్టీ కాలనీ వాసులు టీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కొత్తగా గణేష్ ఉత్సవాలు అనేక ఆలయ సిట్టింగ్లతో ఘనంగా పూజలు జరిపించడం జరిగింది. కమిటీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మరియు జలదినేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ కేదారి నడుముని సందర్శించుకొని ఉద్దేశంతో ఈసారి కేదార్నాథ్ ఆలయ సిట్టింగ్స్తో ప్రత్యేక గణేశుని మండపం తీర్చిదిద్దడం జరిగింది. ఈ కేదార్నాథుని నామంతో రామ్నగర్ అంతటా మార్మోగిన వైనం ఈ రోజు వేలల్లో భక్తుల దర్శనం కొనసాగింది. ఇక సంవత్సరానికి కొత్త తరహాలో ఏర్పాట్లతో ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువలు ఏర్పాటుపై ప్రజల ప్రశంసలు అందుకున్న టీమ్ అసోసియేషన్ సభ్యులు మరెక్కువ ఉత్సాహంతో ఏర్పాటు చేస్తామన్న ఉత్సవ సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమ్ కమిటీ మెంబర్స్ ప్రేమ్ కుమార్, జల్ల దినేష్, శివం మరియు సైనిల్, జల్ల గణేష్, జగదీష్, రాజ్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు. భక్తులు బయట క్యూలో రావాల్సిందిగా కోరుతున్నాము. శంభో శంకర, శంభో శంకర. కేదార్నాథ్ దర్శించుకున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అసాభార్యానికి తీసుకున్నామండి. త్వరగా దర్శించుకోవాలి కేదార్నాథ్ బాబాని. మీకు ఒక అవకాశం కల్పించిన వారు టీఆర్టీసీ రామ్నగర్, హైదరాబాద్ అండి. శంభో శంకర, శంభో శంకర. మన గణేష్ టెంపుల్ ఆజమాని చంద్రప్ప గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వండి. రద్దీ ఎక్కువ అవుతున్నది కావున భక్తులు అర్థం చేసుకొని టెంపుల్ కూడా ఉన్నవారు త్వరగా ముందుకి సదాలా కోరుతున్నాము. సైడ్ అమ్మా, సైడ్ భక్తులకు మనవి, దయచేసి టెంపుల్ ముందు ఉన్న వాళ్ళు త్వరగా ఫోటోస్కి చూపించుకొని బయటకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. अरे लाइव